దాన్ని మళ్ళీ అది పూర్తిగా కాంక్రీట్ దింబలు గతంలో అయితే మరి అంత కాంక్రీట్ మళ్ళీ వేసి లేట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఐరన్తో మిక్స్ చేసుకుని బాక్స్ కింద ఐరన్ బాక్స్ వేసి అందులో కాంక్రీట్ వేసుకుని సేమ్ అదే 17 టన్స్కి మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వెయిట్లు వేసుకుని మరి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవాళ రేపట్లో అది కూడా కంప్లీట్ చేసి మరి ఆ కౌంటర్ వెయిట్ను కూడా బిగించడానికి మరి వీళ్ళు కూడా కన్నం నాయుడు గారి నేతృత్వంలో, ఎందుకంటే మేము ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా, ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు తుంగభద్ర దగ్గర ఆ రోజు అక్కడ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో 105 టీఎంసీల నీరు ఆ రోజు తుంగభద్రలో మేము కష్టపడి నిల్వ చేస్తే మరి ఆ గేటు కొట్టుకుపోవడంతో ఆ నీరంతా కూడా వృధాగా క్రిందికి పోతున్నటువంటి దశలో అప్పుడున్నటువంటి కర్ణాటక ఉన్నటువంటి స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏదైతే మళ్ళీ మొత్తం వాటర్ అంతా కూడా బయటికి పోయిన తర్వాతే గేట్ని అమర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత 40 టీఎంసీలకి లోయెస్ట్ పడిపోయిన తర్వాతే అప్పుడు గేట్లను అమరుస్తారు. అంచేత రబీ సంగతి అటు ఉంచి ఖరీఫ్ కూడా కష్టం అని ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మా అందరితో రాత్రికి రాత్రి కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఈ గేట్ల తయారీలో కానీ వీటిని అమరికలో కానీ నిపుణుడైన కన్నానాయుడు గారి సేవలు తీసుకోండి అని చెప్తే అప్పటికప్పుడు ఆయన కాంట్రాక్ట్ చేస్తే హైదరాబాద్లో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఇక్కడ పరిస్థితిని ఆయనకి చెప్పి స్పెషల్గా మళ్ళీ విమానంలో మళ్ళీ ఆయన అక్కడికి పంపించి అక్కడ చూశారు మీరు, ఏదైతే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఫ్లో వెళుతుండగానే ఆ రోజు గేట్ని అమర్చి దగ్గర దగ్గర 70 టీఎంసీల నీరుని ఆ రోజు ఆయన కాపాడాడు. ఆయనే చెప్పాడు స్వయంగా, గేటు కొట్టుకుపోయినప్పుడు ఆ నీరు వృధాగా పోతుంటే కళ్ళల్లో రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను, మళ్ళీ నేను ఆ గేట్ని అమర్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను. అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏదైతే ఈరోజు కూడా ఆ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అవుతాయి, మరి ఏదైతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకు కూడా అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన సూచనలు సలహాతోటి చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన కూడా గత 5 రోజుల నుంచి కూడా దీన్ని పర్యవేక్షిస్తూ, ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు, దాని మెజర్మెంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడ కూడా చిన్న లోపం కూడా ఉండకూడదు, లక్షలాది మందికి త్రాగునీరు లక్షలాది ఎకరాలకు ఆయకట్టించేటువంటి బ్యారేజ్ ఇది అంటే అంత జాగ్రత్తగా ఈరోజు ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేస్తూ దాన్ని 1-2 రోజుల్లో కంప్లీట్ చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వశాద్రి ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క వశాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళగా ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే విచారణ జరుగుతూ ఉంది, ఇంకా ఎంతవరకు అనేది ఇంకా అంటే ప్రజెంట్ అయితే ఇంకా దాని వివరాలన్నీ కూడా 1 by 1 అంటే విచారణ పూర్తి అవ్వకుండానే ఇంకా మనం పూర్తిగా వివరాలు వెల్లడించలేం. ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా, ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఈ ప్రభుత్వం సీరియస్గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ దర్యాప్తులో ఏవైతే విషయాలు వచ్చినాయో అవి తర్వాత మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. 100కి 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో 1 by 1 ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించడు. థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఏదైతే బుడమేరకు ఏదైతే
ఎస్, అదే ఇప్పుడు అనుమానాలకు తావు ఇచ్చేది అదే. ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక 1000 రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం. అటువంటిది 40 లక్షల 50 లక్షల విలువైనటువంటి బోటు, అది కూడా ఒక బోటు కాదు 3 బోట్లు, అంటే దగ్గర దగ్గర 1,50,00,000 విలువైనటువంటి ఆస్తి. అందులో కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా 100 కోట్లతో సమానం. ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం. అటువంటి జీవనాధారమైనటువంటి 1,50,00,000 విలువైనటువంటి 3 బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం, అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా 1 by 1. అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే, ప్రమాదం జరిగితే ఏదో ఒక పడవ రావాలి, ఒక బోట్ రావాలి, లేదా డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి. అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు అనుమానాలు తావిచ్చేది అదే. ఎందుకంటే గతంలో కూడా ఒక బోట్ను కూడా ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే పంపించి ఆ రోజు వాటర్ లెవెల్ పెంచి ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇండి ములిగిందనేటువంటి ప్రయత్నం కోసం ఆ రోజు బోట్ను పంపించి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం అద్దె ఇంట్లో ఏదైతే నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూడా నీరు తాకాలనే ప్రయత్నం చేశారు. అందుకనే వాళ్ళ చరిత్రను బట్టి, ఎందుకంటే ఒక ఘనమైనటువంటి మంచి చరిత్ర ఉంటే జనరల్గా అంత అనుమానాలు కానీ ఇటువంటివి వచ్చినా 1-2 సార్లు ఆలోచిస్తారు, మాట్లాడతారు దాని గురించి. కానీ వాళ్ళకున్నటువంటి చరిత్ర అంతా కూడా కుట్రపూరితమైనటువంటి చరిత్ర కాబట్టే ఈవేళ సామాన్య రైతు దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు అధికారి వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ. అవును, వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది. ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు, సాక్షాత్తు ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అట్లాంటి డిఫరెన్స్ అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు, కుట్రలు చేసేటువంటి వాళ్ళు, పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు. ఆ రోజు అధికారంలో ఉంటే మంత్రులు, లేకపోతే సీట్లు, ఈరోజు పార్టీ పదవులు. అంచేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి. చంద్రబాబు నాయుడు గారంటే కష్టపడితేనే మార్కులు పడతాయి, ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి. అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి. ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు క్రింది స్థాయి నాయకులు. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కటి మీరు చెప్పినట్లుగా సమాచారం వస్తూ ఉంది. ఏదైతే లోకల్గా ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళు కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా ఉంది అనేదే వాళ్ళందరూ కూడా వెళ్ళవిచ్చేయండి. అన్నీ కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తు జరిగిన తర్వాత ఏంటి వాస్తవాలు అనేది మళ్ళీ మీకు కూడా తెలియజెప్తాం. ఏదైతే ఇప్పుడు ఇంకా మనం అయితే అంచనాలేక రాలేము. ఏదైతే దర్యాప్తులో ఉంది కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు స్వేచ్ఛగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మీకు మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. చేస్తాం. అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని వచ్చినటువంటి వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద సీరియస్గానే, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేసుకుంటూ వస్తే వాళ్ళు విధ్వంసం. ఎందుకంటే మనం ఏదైతే నిర్మాణం వైపు కన్స్ట్రక్షన్ మన ప్రభుత్వ విధానం అయితే
విధ్వంసం అనేది వైఎస్ఆర్సీపీ విధానం. అంచేత అటువంటి విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగానే ఇటువంటి తప్పు చేయాలంటే ఓటికి 100